ప్రేమ స్వరూపులారా, కేవలం భారతదేశం నందు మాత్రమే కాదు, not merely in Bharat alone, నాస్తిక దేశమైనటువంటి రష్యా యందు కూడాను, in that atheistic country Russia, అక్కడ కూడాను ఇట్టి విచిత్రమైనటువంటి శక్తులు ప్రదర్శిస్తూ వచ్చాయి. many miracles and mysteries were noticed. ఉల్ఫ్ మెస్సింజన్ అనేటువంటి అతను Wolf Messenger 1899 లోపల in the year 1898, 99, సెప్టెంబర్ 10వ తేదీ September 10th, రష్యాలో జన్మించాడు. he was born there in Russia. జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. Right from the time of his birth, his face was just shining with all the brilliance. చిన్న పిల్లవాడు తనకు తెలియకనే చేతులు త్రిప్పటం, And that little boy started just moving his hands, నవ్వుకోవటము, start smiling within himself, ఏదో మాట్లాడుకోవటము, talking within himself. ఈ విధమైనటువంటి విచిత్రమైనటువంటి యొక్క చేష్టలన్నీ చేస్తూ వచ్చాడు. He was acting in a mysterious way, ununderstandable way. తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడి ఈ చిత్రాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. The parents were mystified because they could not know the ఈ significance. విధంగా 1 సంవత్సరం గడిచింది. 1 year passed like this. 2వ సంవత్సరము పలుకులు పలుకుతున్నాడు. 2nd year, he started speaking. తనలో తాను ఏదో మాట్లాడుకుంటున్నాడు, He was talking within himself, తల గోక్కుంటున్నాడు, scratching his head. నవ్వుకుంటున్నాడు, He was smiling within. ఇక్కడ పరిగెత్తడం అక్కడ పరిగెత్తడం, ఎవరితోనో మాట్లాడినట్టుగా నటిస్తూ వచ్చాడు. He started running about all around and he was pretending as if he was talking to someone. తల్లిదండ్రులు ఈ చిత్రమును గుర్తించుకోలేకపోయారు. Parents could not understand this mystery. ఈ పిచ్చి పిల్లవాడా ఏమిటి? They were thinking that the boy might be mad. ఎందుకోసం ఈ విధంగా చేస్తున్నాడు? Why is he acting so? ఎవరితో మాట్లాడుతున్నాడు? With whom he is ఎవరిని talking? చూసి నవ్వుతున్నాడు? With whom has he been laughing? ఈ విధంగా తమలో తాము ఎంతో ఆశ్చర్యపడుకుంటూ ఆనందాన్ని పొందుతూ తిరిగి కొంత భయాన్ని కూడా పొందుతూ వచ్చారు. They were very much surprised, they were much delighted. At the same time, they were fear-stricken. ఈ విధంగానే జరుగుతూ ఉండగా As things went on like this, 1800 6వ దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకొని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు. a hefty personality, he just stood in front of the residence. ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి. He called that boy to come close to him. మెస్సింగ్ కమాన్ అన్నాడు. The gigantic person called him, Messing, come close to me, come on. దగ్గరికి పిలుచుకొని, He called him to come close to him. నాయనా, Boy, నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని your parents are thinking that you are mad. ఎక్కడో ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుల యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు. Your parents are prepared to admit you in the mental hospital. They want to admit you to school. నీవు ఎక్కడా వెళ్ళవద్దు. You don't need to go anywhere. నీ పిచ్చి తెలిసిన వారికి తెలుస్తుంది కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది? Knowledgeable people know the significance of your madness, ఇది not to the ignorant. ఆధ్యాత్మిక పిచ్చి. This is spiritual madness. ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది. If all are spiritually mad, the whole country would progress. కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు. Don't get yourself admitted to ordinary schools. లౌకికమైన భౌతికమైన ఈ విద్య నీకు ఏమాత్రమూ అంటదు. The formal secular knowledge will never impress you. ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో. It is only spiritual education which you have got దీన్ని to చెప్పే learn. నిమిత్తమే నేను వచ్చాను. I have come here only to teach you. అప్పుడు ఆ పిల్లవాడు మెస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. Then Missing said, oh grandfather, where do you come from? నేను చెప్తాను తర్వాత. He said, I'll tell you later. నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడి నుంచి నేను వచ్చాను.
I have come from that place actually, which is not known to you. ఈ మాటను మాత్రం నీవు మరవద్దు. Never forget this. ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు. Learn only the spiritual knowledge. ఈ ఐహికమైన, భౌతికమైన, లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు. Don't get into this worldly, ephemeral, secular, momentary knowledge. నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది. Now you are a boy. ఇది పరిపక్వం అయ్యేంత వరకు కూడాను నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు. Until you mature, grown up, don't have any kind of association with anybody. ఇదిగో నేను ఇంక వెళ్ళి వస్తున్నాను అన్నాడు. అక్కడ నుంచి అంతర్ధానమయ్యాడు. Then he said, I'll go back. And there he vanished. చూచాడు ఈ మెస్సిన్. This Messin started watching. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? Actual place where from he has come, where he has gone back to. నేను అంతేనా, వచ్చాను, తిరిగి నేను అక్కడికి వెళ్తానా? తనలో తానంతా విచారం చేస్తూ వచ్చాడు. He went on investigating himself, telling that same thing would happen to him, that he would go back to the ఎక్కడికి same వెళ్ళాడు? place. ఇటు అటు ఇటు అటు పరిగెత్తాడు, లోపలికి వెళ్ళాడు, బయట వచ్చాడు, ఎగిరాడు, దుమికాడు, ఏమేమో చేస్తూ వచ్చాడు. He ran in different directions. He was jumping in search of him. ఇది నా చేత కానిటువంటి పని. And he could not find him ultimately. ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పామరుడు నేను చేయలేడు. It was possible to that noble soul to do it and not for an ignorant person like me. ఈ విధంగా పెరుగుతూ 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 వచ్చాడు. And he was growing day by day. తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు. Parents didn't send him out anywhere. కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు. And they kept him at home. 1909 తేదీ 1909 9వ తేదీ ఫిబ్రవరి 9వ తేదీ February 9th, చూచాడు. he saw, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, I should go somewhere. ఈ ఇంటిలో ఉండకూడదు. I should not stay here ఇది alone. లౌకికమైనవన్నీ విద్యలని నేర్పుతున్నది. And this teaches me the material knowledge. ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు. But the noble soul wanted me to acquire spiritual education. లోపలికి వెళ్ళాడు. He has gone in. ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు. And he didn't find any money there. ఒక అరపైన 8 అణాలు ఉండినాయి. On at particular rack, he could find 8 annas. ఆ 8 అణాలు తీసుకున్నాడు. And he took those 8 annas బయలుదేరాడు. and he started moving. ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడ పోతున్నాడో, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు. He does not know where he is going, where he should exactly go. క్రమక్రమేణా ఈ 8 అణాల తోపలనే ప్రపంచమంతా చుట్టాడు. With these 8 annas, he could go around the world. ఎవరూ అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు. No one questioned him. ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వారు లేరు. No one asked for the ticket. ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు. No one asked for money. ఎవరు అతని చెంతకే రాలేదు. No one came close to him. ఈ విధంగా తిరిగి 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 He wandered, moved. కట్టగడపటికి 10 సంవత్సరం తిరిగాడు. He went round for 10 long years. అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది. And he was aged 19. 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు. And then he stepped into this country, India. ఇండియాలో ప్రవేశించి Having come into India, కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్లో కూర్చున్నాడు. he sat there to reach Anantapur from Kadapa. He sat there in the ఇది train. వస్తూ 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 కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్. The train stopped there near Kamalapuram station. అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను. Bhagavan was studying there at that time in Kamalapuram. ఏమి చదువు? What studies? పిచ్చి చదువు. Just imagine. 3-4 క్లాసులు చదువుతున్నాం అంతే. We're just studying 3rd class. దాంట్లో రమేష్, రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు. And there are 2 friends sitting one on either side of his desk. ఈ రమేష్ చాలా రిచ్ బాయ్. Ramesh is a rich boy. అతని తండ్రి సిరిస్దార్. His father is Sirisdar. సిరిస్దార్ అంటే సిరిస్దార్. అప్పుడు సిరిస్దార్ అని పేరు Revenue పెట్టేవాడు. Department, Sirisdar. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని సాయంకాలం సమయం లోపల స్టేషన్ వైపును వెళ్ళేటువంటి వారం. And
In the evening time, they used to go close to the station ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారము. and they talk about the spiritual matters. అప్పుడు ఏదో ఒక దినానికి 2 ట్రైన్లు ఒక ట్రైనో ప్రయాణం చేసేటువంటివి. Every day along the route, 1 or 2 అప్పుడు ట్రైన్లు trains ఎక్కువ would లేదు, touch the station. ఎక్కువ లేదు. Not many trains went by. మేము ముగ్గురు నడిచాము. All the three స్టేషన్కి ప్రక్క లోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాము. All the three sat there on a boulder. quite వారంతా close ఏదో station. ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము. And the 2 other boys were putting questions to Bhagwan, and Bhagwan was clarifying their doubts. ఈ కడప నుంచి అనంతపురం పోయేటువంటి ట్రైన్లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెస్సిన్. This missing noticed through the window as he was traveling from Kadapa towards Anantapur. ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు. The moment the train started to open the door, దుంకాడు, he jumped out of the train పడ్డాడు. and he fell down. అయ్యో పాపం కాలు విరిగిందో ఏమో అని నా వెంట ఉన్నటువంటి ఈ రమేష్ వాళ్ళు చాలా బాధపడ్డారు. The 2 other boys felt so sad because he might have sustained a fracture నేను as he jumped out of the చెప్పాను, train. ఏమీ కాలేదు. ఎవరి కోసం వస్తున్నారు? నా కోసం వస్తున్నాడు. Bhagwan కనుక said nothing had అతనికి ఏ happened to him. ప్రమాదము జరగదు, మీరు ఊరుకుండండి అన్నాను. Bhagwan said nothing will happen to him. For whom he is coming? He is coming to see me. Nothing will happen. నడిచాడు, ఒక బ్యాగు తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు. And he was accompanying these 3, following these 3 boys. అయితే మాకు దగ్గర రాలేదు. But he didn't come very near to them. 10 అడుగులు దూరంలో కూర్చున్నాడు. He sat at 10 feet away from them, కంటిదార కారుస్తూ shedding tears. నన్ను చూస్తూ ఉన్నాడు. He was watching Bhagwan. రెప్ప కూడాను వేయలేదు. Well, he didn't just a wing. ఈ దృశ్యాన్ని రమేష్ రాము చూచారు. And the 2 other boys, Ramesh, noticed this scene. అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు. And the boys were afraid of the foreigners. ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకొని పోయి మిలిటరీలో చేరుస్తారు, కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు. In those days, boys were afraid to see white people because they were under the false opinion that they will catch hold of these boys and put them in the army. ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు. They were afraid of the situation because they have to join the military. కానీ ఆ మెస్సిన్ వచ్చి దగ్గర వస్తూ వచ్చాడు. But this missing started coming closer and closer. రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి. Ramesh ran immediately. తండ్రి దగ్గరికి వెళ్ళి, He went to his mother. నాన్న నువ్వు జీపు తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు. And he told his father, you should come here immediately. నువ్వు మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో. See that Razu will be back to us. ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికని వచ్చారు. There someone has come here to take Razu away from us. ఒక తెల్లటి దొర. He is a white man. అతను స్వామి వైపునే చూస్తున్నాడు. And he has been watching Razu. కనుక రాజును చూస్తూనే ఉన్నాడు. And he has been watching him intensely. అని చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే. And so saying, he made his father to come to that spot in his jeep. ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకున్నాడు. And then father made Razu Bhagwan sit there in his car. రాజు, నిన్ను తిరిగి నేను నీ ఇంటికి చేరుస్తాను. And he said, I'll certainly take you to your మొట్టమొదట home. మా ఇంటికి రా. And you come to our residence. వాళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు. And he took Bhagwan to his home. తీసుకుని పోతే ఆ జీపు పోయిన చోటంతా తాను వచ్చాడు. మెస్సిన్ The missing followed the jeep throughout. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసేసాడు. డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు. And he sat in front of their house day and night. తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము, పిలిచటము, చాలా ఆనందంగా నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది. Whenever he had an occasion to see Bhagwan over there, he used to smile and talk within himself, jump in joy, in ecstasy. కానీ ఇది సరైనది కాదు. బ్రిటిష్ వాళ్ళకు మనం ఏం చెప్పడానికి వీలు లేదు. కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు. So it's not proper time, as he happened to be the foreign rule. It was ఒక bolted from ప్యూను inside. ఇంటికి చెప్పి పంపించారు. And the message was sent to his residence. అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్గా ఉండేటువంటి వాడు. At that time, Seshamrazu was the teacher there. చూడండి, ఒక దొరగారు వచ్చి రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు. మేము మా ఇంటిలో దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు. A message was sent to Seshamrazu. Sir, here is a white man, Britisher came over there to catch hold of Razu Bhagwan and he wanted to take him away along with him. But right now he is with us safe. చూచాడు 3 దినములు అయిన తర్వాత
తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అతను. He waited and waited for 3 days and left to some other place. ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్తో డోర్ పైన రాసేశాడు. He scribbled few lines on the door. ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతులు. The residents of this house are very lucky, fortunate. ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు. They have this boy here. ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు. They have been serving this boy. నాకింతనే ప్రాప్తి I deserved only this much, right? అని This వాళ్ళకు moment. థ్యాంక్స్ అని చెప్పి And he said thanks to them. తాను వెళ్ళిపోయాడు. And he returned.